ముందే హమారా మిలిటరీ తుమారా సాథ్ హై, మా మిలిటరీ నీతో ఉంటుంది, నువ్వేం భయపడకని చెప్పి వచ్చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. సో యుద్ధం మొత్తం మీద బ్యాక్ స్టాప్ ఎవడదంటే ఈడిదే. చూద్దాం లాస్ట్లో. సో సుజా ఇక్కడ అలియన్స్లో మెర్జ్ అయిపోయాడు, యరాక్ సింగ్ మెర్జ్ అయిపోయాడు, వీళ్ళతో పాటు షిండేస్ ఉన్నారు, వేరే వేరే కింగ్స్ అందరూ వీళ్ళతో కలుస్తారు. రైట్, అంతా బాగానే ఉంది. అహ్మద్ షా అబ్దాలి ఇక్కడికి రీచ్ అయిపోయాడు. యమునా నదికి ఒడ్డున అవతల వీళ్ళు ఉన్నారు, యువతలేమో సదాశివ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి పక్కనే అవధ్ ఉంటుంది అనమాట. అహ్మద్ షా అబ్దాలి ఎవరు తీసుకొచ్చాడంటే ఇండియాకి నజీబ్ గడ్ వల్ల జరిగింది ఇదంతానే. సో నజీబ్ని అడుగుతాడు ఈ పక్క రాజ్యం ఎవడదంటే షుజావుద్దౌలా, అవధ్ షుజావుద్దౌలా ముసల్మాన్, ఆడు ముస్లిమే ఈడు ముస్లిమే. సో నజీబ్ వెంటనే అబ్దాలి ఏం చేస్తాడంటే షుజావుద్దౌలా దగ్గరికి పంపిస్తాడు. సో ఇక్కడ డీలింగ్ చేస్తాడు అనమాట నజీబ్ గడ్ వచ్చి. మళ్ళీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర కమిట్ అయిపోయాడు, బట్ మళ్ళీ నజీబ్ వచ్చి డీలింగ్ చేసుకుంటాడు. నువ్వు ముస్లిమే, నేను ముస్లింనే, అలా ఒక ముస్లిం వచ్చి అడిగినప్పుడు ఇగ్నోర్ చేయకూడదని చెప్పి ఐసీ హెత్తాడు నజీబుద్దౌలా షుజావుద్దౌలాని. ఓకే, ఆల్రెడీ నాకు ఆఫర్ ఇచ్చారు మరాఠా వాళ్ళు, ఢిల్లీకి వజీర్ని చేస్తారని చెప్పి ఆఫర్ ఇచ్చారని చెప్తాడు. ఆల్ ఆఫర్లో బొంగుల ఆఫర్లో వాళ్ళు ఇంకా నోటి మాటతో చెప్పారు, నీకు డైరెక్ట్గా నీకు అహ్మద్ షా అబ్దాలి చేత రాయించుకొని తీసుకొస్తానని చెప్పి షుజా నాడు వైపు తిప్పేసుకుంటాడు అనమాట. ఓకే, సో షుజా, అహ్మద్ షా అబ్దాలి, నజీబుద్దౌలా వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు. సదాశివు అటు సైడు 3 ఫ్లాగ్లు ఎగురుతాయి. ఒకటి అహ్మద్ షా అబ్దాలిది, 2 నజీబుద్దౌలాది, 3వది ఎవరిదో తెలియదు. 3వది ఎగురుతుంది కానీ ఎవరిదో తెలియదు. 3వ జెండా ఎగురుతుంది ఎవరిదని చెప్పి షాక్ అవుతాడు మనోడు సదాశివు. షాక్ అయ్యి గోవింద్ పంత్కి చెప్తాడు అనమాట, అటు సైడ్ వేరే జెండా అయితే ఎగురుతుంది చూడమని. ఆ జెండా షుజా దగ్గరికి వెళ్ళాడు ఈడే. ఇందాక షుజావుద్దౌలా దగ్గరికి వెళ్ళి నేను వజీర్ని చేస్తాను రాయించుకొని వస్తానని చెప్పాడు కదా, ఈడు చూస్తాడనమాట 3వ జెండా ఎవరిదో, ఈడిది. షుజాగడ్ రూట్ మార్చేయడని చెప్పి సదాశివకి క్షమించమని అడుగుతాడు అనమాట. ఈడయ్యమ్మ 2-3 రోజుల్లో మొత్తం ప్లేట్ తిప్పాడు షుజాగడ్ అని చెప్పి మొత్తం నిరాశ అయిపోతారు అందరికీ. లో ఫీలింగ్ వచ్చేది అనమాట, ఎందుకంటే షుజాగడ్ మిలిటరీ బాగుంటుంది, అవధ్ మిలిటరీ గట్టి మిలిటరీ వెళ్ది. సో అదే వాళ్ళ సైడ్కి వెళ్ళేటప్పటికి కొంచెం ఇది అవుతారు అనమాట. రైట్, ఇక్కడ యమునా నదిని దాటాల్సి ఉంటుంది, వాళ్ళు యుద్ధం చేయాలన్నా వీళ్ళు యుద్ధం చేయాలన్నా. వరదల వల్ల ఏమైపోతుందంటే యమునా నది మీద బ్రిడ్జ్ కట్టేదానికి అవకాశం లేదు. అప్పుడు గోవింద్ పంత్ ఏం చెప్తాడంటే, గోవింద్ పంత్ ఇంకా పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోడు స్వతంత్ర